జూలై 3న వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన రద్దయింది. కారణం హెలీప్యాడ్ స్థలం విషయంలో విరోధం రావడం. జగన్ మైనింగ్ కేసులో జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిను కలవాలని ప్లాన్ చేశారు. జగన్ రోడ్డు మార్గంలో వెళ్లి తన అభిమానులను కలిసి ర్యాలీ వంటిది నిర్వహించాలనుకున్నారు. ఆ కోసం జైలు నుండి 3 కిలోమీటర్ల దూరంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కోరింది. కానీ పోలీసులు వేరే ప్లాన్ పెట్టారు. జైలు దగ్గర హెలీప్యాడ్ ఏర్పాటు చేసి రోడ్డు మీద ర్యాలీ లేకుండా నేరుగా జగన్ జైలుకు వెళ్లేలా ప్లాన్ చేశారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం జగన్ కాన్వాయ్ కారణంగా ఒక వృద్ధుడు సింగయ్య మరణించాడు. ఆ ఘటన తర్వాత పోలీసులు భద్రత దృష్ట్యా పెద్ద ర్యాలీలకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. పోలీసులు ర్యాలీ కారణంగా జనం మరియు భద్రతా సిబ్బందికి ప్రమాదం ఉంటుందని స్పష్టంగా చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఇది జగన్ పబ్లిక్ లో హైప్ పెరగకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. తాము సూచించిన స్థలం ర్యాలీకి సేఫ్ గా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈ హెలీప్యాడ్ సమస్య కోర్టుకు చేరింది. జగన్ ర్యాలీ చేయాలనుకున్నారు, కానీ పోలీసులు సింపుల్ గా సేఫ్ గా ఉంచాలని పెట్టారు. ఇద్దరూ తమ నిర్ణయాన్ని మార్చకపోవడంతో జగన్ పర్యటన రద్దయింది. ఒక హెలీప్యాడ్ స్థానం సమస్య రాజకీయ వ్యూహం మరియు పబ్లిక్ సేఫ్టీ మధ్య పెద్ద సమస్యగా మారిన విధంగా ఈ ఎపిసోడ్ చూపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.